హలో హాయ్ అందరికీ నమస్తే. నేను మీ గణేష్ వాల్మీకి. ఈరోజు వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అయితే జరుగుతున్నాయి. మరి తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ అనేది అధికారంలో ఉంది. ఘనంగా వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వ వర్గాలు తలపించాయి. దానికి అనుగుణంగా ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా ఈసీ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అనేవి జరుగుతున్నాయి. మరి ఈ క్రమంలో జూన్ 2 అనేది ప్రాముఖ్యత ఏంది? 70 సంవత్సరాల క్రితమే సెప్టెంబర్ 17 కూడా మన తెలంగాణలో ఒక మర్చిపోలేని రోజు. అయితే ఇక్కడ నాకు వచ్చిన సందేహం ఆధారంగా ఈ వీడియో చేస్తున్నాను. మరి 70 సంవత్సరాల క్రితమే తెలంగాణలో సెప్టెంబర్ 17 అనేది లిఖించబడ్డ రోజు. దీన్ని అనేక రాజకీయ పార్టీలు వాళ్ళ వేదికల మీద సెప్టెంబర్ 17 అనేది విమోచన దినోత్సవం అని కొన్ని పార్టీలు, లేదు అధికారంలో ఉన్న పార్టీ మాత్రం సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం కాదు, ఇది విలీన దినోత్సవం అని చెప్పేసి జరుపుకుంటూ వస్తున్నాయి. మరి విమోచన దినోత్సవం ఏంది, విలీన దినోత్సవం ఏంది? ఈ రాజకీయ పార్టీలు ఏం మాట్లాడుతున్నాయి? సెప్టెంబర్ 17కు అంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు జూన్ 2 యొక్క ఆవశ్యకత ఏంది అనేది మనం ఈ వీడియో రూపంలో క్లియర్గా ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఇది మన తెలంగాణ సమాజం ఇప్పుడున్న ధోరణులు ఎక్కడి నుంచి వచ్చాయి, వీటికి మూలాలు ఎక్కడివి అనేది వీడియోలో చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది. ఎందుకంటే తెలంగాణ చరిత్ర అనేది నా చరిత్ర, మీ చరిత్ర, మనందరి చరిత్ర. దీని గురించి మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి నాకు తెలిసిన కొన్ని అంశాలను అర్థమయ్యే రీతిలో మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే ఇక్కడ మనం పూర్తి వీడియోలోకి వెళ్ళే ముందు విమోచన అంటే ఏంది, విలీనం అనేది ఒక క్లారిఫికేషన్ ఇస్తూ మన తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మరి విమోచన అంటే ఒక వ్యక్తి కింద ఎవరైనా బానిసలాగా ఉంటూ ఏదో ఒక రోజు తన సొంత నిర్ణయాలు, తన యొక్క ఆలోచన శక్తి, తనకు తాను పని చేసుకునే అవకాశము కల్పిస్తుందో ఆ రోజు అతనికి విమోచనం లేదా విముక్తి కలిగినట్టు. విలీనం అంటే ఒక ఇద్దరు అన్నదమ్ములు వేరువేరు ఫ్యాక్టరీలు, కంపెనీలు పెట్టుకున్నప్పుడు అధిక లాభాల కోసం లేదా మార్కెట్ నుంచి వెళ్ళి పోటీలను తట్టుకోవడానికి ఆ రెండు కంపెనీలను కలిపి ఒక పెద్ద కంపెనీగా ఏర్పాటు చేసి అధిక లాభాలు పొందాలనుకున్నప్పుడు ఆ రెండు కంపెనీలు కలిసే దాన్ని విలీనము అనేది అంటారు. అంటే విమోచనం అంటే ఒక వ్యక్తికి విముక్తి కలగడము, విలీనం అంటే కలిసిపోవడము, ఎదగడము. మరి తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 17 అనేది విమోచన దినోత్సవమా లేకుంటే విలీన దినోత్సవం అని చెప్పేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఒక అండర్స్టాండ్ అనేది వస్తుంది. మరి అది విమోచన దినోత్సవమా లేకుంటే విలీన దినోత్సవం అని కామెంట్ రూపంలో మాత్రం పెట్టండి. ఇంకేమైనా నేను చెప్పిన వాటిలో మిస్టేక్స్ ఏమున్నా కూడా కామెంట్ రూపంలో పెట్టండి, నేను సరిదిద్దుకుంటాను. మన తెలంగాణ చరిత్ర గురించి మన లోపలికి వెళ్ళినట్లయితే మన తెలంగాణ చరిత్ర అనేది మామూలు చరిత్ర కాదు, చాలా గొప్ప చరిత్ర. మరి చరిత్రను ఏ రకంగా తీసుకుంటారని చూసుకున్నట్లయితే మన చరిత్రకు ఆధారాలు 2: వస్తురూపక ఆధారాలు, 2 లిఖిత రూపక ఆధారాలు. వస్తురూపక ఆధారాలు అంటే ఆ కాలంలో ప్రజలు వాడిన వస్తువులను ఆధారంగా చేసుకొని ఆ ప్రజల యొక్క స్థితిగతులను అంచనా వేయడము ఒక ఆధారము. లేదా ఆ కాలంలో పాలకులు ఎవరైతే ఉన్నారో వారి పరిపాలన విధానాలను లిఖితపూర్వకంగా శాసనాలు వేస్తే అందులో ఉన్నటువంటి అంశాల ఆధారంగా ఆ చరిత్రను ఒక అంచనా వేస్తారు. ఈ 2 ఆధారాలను చేసుకొని క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పుట్టడానికి 300 సంవత్సరాల క్రితమే తెలంగాణలో ఒక చరిత్ర మొదలయ్యిందని చెప్పేసి మనకు చరిత్రకారులు అనేది చెప్పడం జరిగింది. తెలంగాణ చరిత్రను కనుక చూసుకున్నట్లయితే మన తెలంగాణ చరిత్రలో క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల క్రితమే పరిపాలించినటువంటి రాజులు చాలా గొప్పగా పరిపాలించారు. అటు మన రాజస్థాన్ వరకు, ఇటు బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రం, ఇటు తమిళనాడులోని చాలా ప్రాంతాలను కలుపుకొని దాదాపు సగం పైగా భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప చరిత్ర మన తెలంగాణ రాజులకు ఉంది. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో ఉన్న కోటిలింగాల ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని శాతవాహనులు పరిపాలన అనేది సాగించడం జరిగింది. మరి ఇక్కడ ఒకటి మనకు చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే మన హీరో నందమూరి బాలకృష్ణ గారు గౌతమిపుత్ర శాతకర్ణి అనే ఒక సినిమా తీయడం జరిగింది. మరి ఈ గౌతమిపుత్ర శాతకర్ణి అనేవాడు శాతవాహనుల రాజులలో 23వ రాజు.
మరి గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క చరిత్ర ఆధారాలను చూసుకుంటే వాళ్ళ తల్లి బాలశ్రీ తన కొడుకు సాధించిన విజయాలను శాసనాల రూపంలో వేయడం వల్ల మనకు ఆ చరిత్ర అనేది మనకు తెలిసింది. దాని ఆధారంగానే ఇక్కడ సినిమా తీయడం జరిగింది. మరి అంత గొప్ప చరిత్ర మనకు తెలంగాణ సమాజానికి ఉంది. శాతవాహనుల తర్వాత అంటే నేను వీడియోను బాగా లెందీగా చెప్పదలుచుకోలే, తొందరగా అంటే మనకు ఉన్న విషయాలను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. శాతవాహనుల తర్వాత మనల్ని పరిపాలించిన రాజులు ఇక్ష్వాకులు, తర్వాత విష్ణుకుండీలు, వాళ్ళ తర్వాత వెమ్లవాడ చాళుక్యులు, వాళ్ళ తర్వాత ముదిగొండ చాళుక్యులు, వాళ్ళ తర్వాత మనం గొప్పగా చెప్పుకునేటటువంటి అందరికీ సుపరిచితులైనటువంటి కాకతీయులు. కాకతీయుల పరిపాలించిన కాలం 9వ శతాబ్దం నుంచి వెళ్ళి దాదాపు 10వ శతాబ్దం నుంచి వెళ్ళి 13వ శతాబ్దం వరకు వీళ్ళ యొక్క పరిపాలన అనేది సాగింది. అంటే దాదాపు ఒక 300-400 సంవత్సరాలు ఏంటంటే వాళ్ళ వారసులు వీళ్ళు అందరు కలిసి ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కాకతీయ సామ్రాజ్యంలో కూడా తెలంగాణ అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. అంటే కాకతీయులు పరిపాలించడానికి దాదాపు 1300 సంవత్సరాల క్రితమే మన తెలంగాణ చరిత్ర అనేది మొదలయ్యింది. ఒక్క నిమిషం చెప్తాం, డిస్టర్బ్ అవుతుంది అని అట్లా. ఓకేనా, కంటిన్యూ అవుతుంది వీడియో? ఓకే, అట్లా దాదాపు అంటే ఒక కాకతీయులు పరిపాలించడానికి 1300 సంవత్సరాల క్రితమే తెలంగాణ చరిత్ర అనేది ప్రారంభమైంది. మరి కాకతీయులలో గొప్పవాడుగా ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన వాడుగా చూసుకుంటే గణపతి దేవుడు దాదాపు 63 సంవత్సరాలు కాకతీయ కళావైభవం తీసుకురావడం జరిగింది. కాకతీయ సామ్రాజ్యాన్ని 63 సంవత్సరాలు పరిపాలించాడు. మరి గణపతి దేవుని బిడ్డనే రాణి రుద్రమాదేవి. ఇది మనందరికీ తెలిసిన విషయమే కాకతీయుల సామ్రాజ్యం గురించి. మరి వీళ్ళ పతనం తర్వాత మనకు దేవరకొండ, రాచకొండ, పద్మ నాయకులు అని చెప్పేసి వాళ్ళు కూడా కొంత భాగాలను చేసుకొని పరిపాలించడం జరిగింది. అయితే మనం ఒకటి క్లారిటీగా కనుక చూసుకున్నట్లయితే ఇది తెలంగాణలో ఈ పరిపాలన సాగుతున్న కాలంలోనే అక్కడ భారతదేశంలో కూడా మరి ఢిల్లీ సుల్తాన్లు వాళ్ళు రావడం జరిగింది, తర్వాత మొఘలులు రావడం జరిగింది. అయితే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఇక్కడ మనకు ఈ దేవరకొండ, రాచకొండ, పద్మనాయకుల తర్వాత కుతుబ్ షాహీల వంశం అనేది పరిపాలనలోకి రావడం జరిగింది 1518లో. 1518 వరకు కూడా ఇక్కడ మరి హిందూ రాజులు పరిపాలించినటువంటి తెలంగాణ ప్రాంతం 1518 నుంచి వెళ్ళి ముస్లిం పాలకుల చేతిలోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళే కుతుబ్ షాహీలు. ఇందులో గొప్పవాడు కనుక చూసుకుంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. మరి ఇతని కాలంలో 1590-91 సమయంలో ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ నగరాన్ని ఆ రోజు అంటే నగర నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది, భూమి పూజ చేయడం జరిగింది. హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన వారు కుతుబ్ షాహీలు. మరి కుతుబ్ షాహీల పరిపాలన సాగుతున్న కాలంలోనే ఈ తెలంగాణ ప్రాంతంలో హిందూ ముస్లిం బాయి అనే విధంగా మొహరం పండుగలు కానీ, పీరి పండుగలు కానీ చాలా ఘనంగా జరిగేవి అనేది మన చరిత్రకారులు చెప్పడం జరిగింది. కుతుబ్ షాహీల కాలంలోనే అక్కడ ఉన్నటువంటి ఢిల్లీని పరిపాలించేటువంటి మొఘలు సామ్రాజ్యం, అంటే మొఘలులు అంటే మనకు అక్బర్, బీర్బల్ వాళ్ళ యొక్క రాజులు అన్నట్టు, వాళ్ళ యొక్క వంశం. ఈ మొఘలు సామ్రాజ్యంలో జహంగీరు కాలంలో మరి తెలంగాణ ప్రాంతం మీద ఈ కుతుబ్ షాహీల మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడి చేసినప్పుడు 1687లో ఇక్కడ మరి ఇక్కడ ఉన్నటువంటి కుతుబ్ షాహీల రాజును అంతమొందించి ఢిల్లీ రాజులు ఇక్కడ తెలంగాణను ఆక్రమించుకోవడం జరిగింది. అంటే మొదటగా మొఘలులు ఆక్రమించుకున్నారు. మరి మొఘలులు ఆక్రమించుకున్న తర్వాత ఢిల్లీ ఏమో అక్కడ ఉంటుంది, తెలంగాణ ఇక్కడ ఉంటుంది. మరి డైరెక్ట్ రాజు వచ్చి పరిపాలించలేరు కాబట్టి వాళ్ళ ప్రతినిధులను అంటే వాళ్ళ సైన్యాధిపతులను వాళ్ళను ఇక్కడ నియమించి పరిపాలన సాగిస్తున్న క్రమంలోనే అక్కడ ఢిల్లీలో మొఘలు సామ్రాజ్యం కూడా పతనమయ్యింది. అక్కడక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వారు ఢిల్లీని కూడా ఆక్రమించుకోవడం జరిగింది. పూర్తిగా భారతదేశం వారి హయాంలో వచ్చింది. ఇక్కడ తెలంగాణలో మరి మొఘలుల తరపున ఉన్నటువంటి అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఢిల్లీలో మొఘలులు అంతం కావడంతోనే ఇక్కడ స్వతంత్రం ప్రకటించుకొని తమ ముస్లిం రాజ్యాన్ని మరొకసారి స్థాపించారు. ఆ రాజు పేరే నిజాం రాజులు. వీళ్ళు అంటే నిజాం ఉల్ ముల్క్ అంటారు. వీళ్ళు అసఫ్ జాహీల వంశానికి చెందినవారు. అయితే నిజాం ఉల్ ముల్క్ అనే రాజు
ఇక్కడ రాజ్యాన్ని స్వతంత్రంగా ప్రకటించుకున్నాడు కాబట్టి వీళ్ళను నిజాం రాజులు అంటారు. ఇక్కడి నుంచి మనందరికీ కూడా చాలా అంటే మన పాఠ్య పుస్తకాలలో మనకు అంటే మన అంశాలు క్లియర్గా ఉంటాయి కాబట్టి చాలామందికి ఈ అంశాలన్నీ తెలిసే ఉంటాయి. నిజాం రాజులు మనకు ఇక్కడికి రావడం జరిగింది 1724 నుంచి. నిజాం ఉల్ ముల్క్ స్వతంత్రాన్ని ప్రకటించుకున్న తర్వాత మరి నిజాం పాలన అనేది తెలంగాణలో ఏర్పడ్డది. అక్కడ భారతదేశంలో చూసుకున్నట్లయితే మనకు బ్రిటిష్ పాలన అనేది సాగుతుంది. మరి ఇక్కడ మనందరం కూడా క్లియర్గా ఒక అంశాన్ని అయితే గుర్తుంచుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి సమాజ ధోరణులు ఏ విధంగా ఉన్నాయో మీరు అందరూ ఒకటి పాయింట్ టు పాయింట్ గుర్తుపెట్టుకోండి. 1518 వరకు కూడా మన తెలంగాణను హిందూ రాజులు పరిపాలించారు. 1518 తర్వాత ముస్లిం రాజులు పరిపాలన సాగుతుంది స్వతంత్రం వచ్చే వరకు. అదే మరొక విషయం ఏంటంటే తెలంగాణకు సంబంధించిన ప్రాముఖ్యత ఏంటంటే మనము భారతదేశంలో 90% భూభాగము బ్రిటిష్ పాలనలో ఉంటే మనలాంటి చిన్న రాజ్యాలు, మనది పెద్ద రాజ్యమే, మనలాంటి కొంత 10% భూభాగము మరి స్వతంత్ర రాజ్యాల చేతిలో ఉంది. మన తెలంగాణ కూడా ఒకటి. మన పక్కపంటి ఆంధ్ర ప్రాంతం కూడా బ్రిటిష్ పాలనలో ఉంది, మనం మాత్రం ముస్లిం పాలనలో ఉన్నాము. ఇది చాలా వేరియేషను, ఇది తెలంగాణ మీద ప్రభావం చూపబడ్డటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రాను బ్రిటిష్ పాలకులు పరిపాలిస్తుంటే మనల్ని ముస్లిం రాజులు పరిపాలించారు. సో ఇక్కడ నిజాం రాజుల గురించి మరికొంత చెప్పుకుంటే మరి నిజాం రాజులు ఇక్కడికి వచ్చిన తర్వాత వారి యొక్క ఆర్థిక ముఖ చిత్రం అంటే తెలంగాణ ముఖ చిత్రం అంత గొప్పగా లేదు. కానీ మధ్యలో నిజాం రాజుల కింద ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సాలార్ జంగ్ అనేటువంటి ఒక వ్యక్తి తనకున్నటువంటి ఆర్థికపరమైన జ్ఞానంతో మరి బ్రిటిష్ పాలకుల అండదండలతో సహకారంతో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి తెలంగాణలో నిజాం రాజ్యంలో చాలా సంస్కరణలు తీసుకురావడం జరిగింది. తద్వారా తెలంగాణ రాజ్యం అనేది ఆర్థికంగా చాలా బలోపేతమైంది. మరి మామూలు ఆర్థిక పరిస్థితులు ఉన్నటువంటి నిజాం రాజులు చివరి రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ రాజు. మరి అతని కాలం వచ్చేసరికి ఎంత ధనవంతులుగా మారారంటే ప్రపంచంలోనే రాజులలో అత్యంత ధనవంతుడైన రాజుగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేర్కొనబడ్డాడు. మామూలుగా చూసుకున్నట్లయితే ఓవరాల్గా ప్రపంచ ధనవంతుల్లో చూసుకుంటే అత్యంత ధనవంతుడైనటువంటి వ్యక్తిగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఉండడం అంటే ఎంత ఆర్థికంగా వాళ్ళు ఎదిగారో అనేది మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారతదేశాన్ని పరిపాలించే బ్రిటిష్ పాలకుల సహకారంతో ఇక్కడ తెలంగాణలో మరి రైల్వే వ్యవస్థలు, పోస్ట్ ఆఫీస్ వ్యవస్థలు, టెలిఫోన్ వ్యవస్థలతో పాటు అనేక ఫ్యాక్టరీలు అనేది కట్టడం జరిగింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, వరంగల్లో అజంజాహి మిల్లులు కావచ్చు, ఇలా ఎన్నో ఫ్యాక్టరీలను కూడా కట్టడం జరిగింది. ఆర్థికంగా చాలా బలంగా ఎదగడం జరిగింది. ఈ సమయంలో మరి భారతదేశానికి మేము స్వతంత్రం ఇస్తాము, మరి భారతదేశంలో అక్కడక్కడ స్వతంత్ర రాజ్యాలు ఉన్నాయి, మీ యొక్క అభిప్రాయం చెప్పండి, మీరు భారతదేశంలో కలుస్తారా లేకుంటే ఏ విధంగా ఉంటారు, మీ నిర్ణయాలు చెప్పండి అన్నప్పుడు మరి తెలంగాణను పరిపాలించేటటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏం చెప్పాడంటే మేము స్వతంత్ర రాజును, ఈ రాజ్యం స్వతంత్ర రాజ్యం, నేను స్వతంత్రంగానే ఉంటాను కానీ భారతదేశంలో కలవనని చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే మరి భారతదేశానికి బ్రిటిష్ వారు స్వతంత్రం ఇవ్వడం జరిగింది 1947 ఆగస్టు 15. ఇది మన అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ మరి తెలంగాణలో మాత్రం స్వతంత్రం రాలేదు. ఈ సమయంలోనే అంటే ఇంచుమించు భారతదేశంలో స్వతంత్రం ఇచ్చే క్రమంలో 1946 నుంచేలే ఇక్కడ ఒక సంఘటన జరిగింది. అంటే ఒక రకంగా తెలంగాణ ప్రజానికానికి చీకటి రోజులు అని చెప్పొచ్చు. ఎప్పుడైతే భారతదేశానికి స్వతంత్రం వస్తుంది, మరి భారతదేశంలో రాజ్యాలు కలవాలి అనే ప్రతిపాదనలు ఉన్నప్పుడు మరి మన స్వతంత్ర రాజ్యం మనం ఎందులో కూడా కలవకూడదు, మనం ఈ రాజ్యంపై పట్టు మరింతగా సాధించాలనే క్రమంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉండడంతో మరి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కింద ఉన్నటువంటి ప్రైవేట్ సైన్యం ఏదైతే ఉందో వారిని రజాకార్లు అంటారు. ఈ రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ అనేటటువంటి వాడు ఒక మూర్ఖుడు అని చెప్పుకోవచ్చు. అత్యంత మత ఛాందసవాది, పరమతాలను సహించలేని మూర్ఖుడుగా చెప్పుకోవచ్చు. మరి అలాంటి కాసిం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు అనేవారు ఉన్నారు. మరి రజాకార్లకు
అత్యంత ధనవంతుడు రాజుగా ఉన్నటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అండదండలు అనేవి ఉన్నాయి. మరి అతని సహకారంతో వీళ్ళు మందుగుండు సామాగ్రిని తుపాకులను ధరించి మరి తెలంగాణ రాజ్యంలో పట్టును మరింతగా సాధించడానికి గ్రామాల మీదకి వెళ్ళినప్పుడు ఆ గ్రామాలలో ఉన్నటువంటి జమీందారులు జగీర్దారులు ఎవరైతే ఉన్నారో అప్పటికే దోపిడీ జరుగుతుంది, భూములు లాక్కుంటున్నారు. ఆ సమయంలో ఈ రజాకారులకు ఆ జమీందారులు జగీర్దారులు సహకరించి మరి గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు రజాకారుల ఆగడాలకు అద్దులు లేకుండా పోయాయి. వారికి అడ్డుగా వచ్చిన వారిని అక్కడికక్కడే చంపడము, సజీవ దహనం చేయడము, కనిపించిన స్త్రీని కనిపించినట్లే అత్యాచారం చేయడము, ఇవన్నీ చేస్తున్న క్రమంలోనే మరి తెలంగాణ ప్రజలు వాటిని సహించలేక తట్టుకోలేక ఏర్పడ్డదే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది తెలంగాణలో ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో మీ అందరికీ తెలిసిందే. మరి రజాకారుల ఆగడాలను అడ్డుకుంటూ ఎక్కడికక్కడ ముళ్ళుకు ముళ్ళుతోనే తీయాలనే కోణంలోనే అదే రీతిలో తుపాకులను ధరించి రజాకారులను మట్టుబెడుతూ జమీందారు జగీర్దారి వ్యవస్థను నిలదీస్తూ సామాన్య ప్రజలకు అండదండలుగా ఉన్నటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తెలంగాణలో ప్రముఖంగా చెప్పుకోదగ్గటువంటి అంశం. ఇది ఇక్కడ జరుగుతుండగానే భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారత జాతీయ నాయకులు మరి మన జాతీయ నాయకుల్లో గొప్పవాడైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషిగా పేరు పొందాడు. మరి ఈ భారతదేశంలో అక్కడక్కడ ఉన్నటువంటి స్వతంత్ర రాజ్యాలు ఎప్పటికైనా భారతదేశానికి హాని చేస్తాయి, ఇవి ఒక మనిషిలో అక్కడక్కడ ఉన్నటువంటి క్యాన్సర్ పుండు లాంటివి అని చెప్పేసి భావించి ఈ స్వతంత్ర రాజ్యాలకు ఒక అల్టిమేటం ఇచ్చాడు. మీరు భారతదేశంలో చేరుతారా లేకుంటే భారతదేశంతో యుద్ధం చేస్తారా నిర్ణయించుకోండి అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏమనుకున్నాడంటే ఈ భారతదేశంలో చేరే ప్రసక్తి అయితే లేదు, అలా అని చెప్పేసి యుద్ధం చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి మరి ఇటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండడానికి అప్పుడప్పుడే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పడ్డది. మరి ఐక్యరాజ్య సమితిలో సెప్టెంబర్ 10వ తారీఖు ఒక దరఖాస్తు ఇచ్చారు. అయ్యా మేము స్వతంత్ర రాజ్యులం, ఐక్యరాజ్య సమితికి ఒక నిబంధనలు ఉన్నాయి. అంటే ఒక స్వతంత్ర రాజ్యాన్ని మరో దేశం యుద్ధానికి వచ్చినప్పుడు కొన్ని ప్రమాణాలు పాటించాలి. మరి యుద్ధం జరగకుండా మా దేశాన్ని మా రాజ్యాన్ని స్వతంత్రంగా ఉంచేటట్టు మీరు భారతదేశానికి ఆజ్ఞలు జారీ చేయాలని చెప్పేసి సెప్టెంబర్ 10వ తారీఖు నాడు ఒక దరఖాస్తు పెట్టుకుంటే ఆ విషయం మన భారత పాలకులకు తెలిసింది. ఈ విషయం అంటే ఐక్యరాజ్య సమితిలో ఆ దరఖాస్తు అనేది సెప్టెంబర్ 17 నాడు దాని మీద చర్చ జరుగుతుందని చెప్పేసి మన భారత పాలకులకు తెలిసింది. అది తెలియగానే ఒకవేళ ఐక్యరాజ్య సమితిలో సెప్టెంబర్ 17 నాడు మన యొక్క ఈ హైదరాబాదు రాజ్యానికి సంబంధించినటువంటి అంశం చర్చ జరిగితే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఒకవేళ మనల్ని హైదరాబాద్ రాజ్యాన్ని ముట్టుకోవద్దంటే ఇబ్బందులు ఎదురవుతాయి, వాళ్ళ నిర్ణయానికి వ్యతిరేకంగా మనం పోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి వెంటనే హైదరాబాద్ రాజ్యాన్ని మన దేశంలో విలీనం చేసుకోవాలి అని చెప్పేసి కొన్ని అత్యంత చాకచక్యులు తెలంగాణ రాజ్యం మీద పట్టున్నటువంటి ఆర్మీ అధికారులను తీసుకొచ్చి ఒక ప్రణాళిక రచించి మరి హైదరాబాద్ మీద దాడి చేయడం జరిగింది. దీనికి పోలీస్ చర్యగా పెట్టారు. దీనికి చూపించినటువంటి కారణం ఏంటంటే రజాకారులు ఎవరైతే తెలంగాణలో ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలను హింసిస్తున్నారు, అక్కడ ప్రజల సంక్షేమం అనేది సరిగా లేదు అనే కారణం చూపెట్టి మరి పోలీస్ చర్య అని చెప్పి మరి మిలిటరీ వాళ్ళను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మరి రేపు ఐక్యరాజ్య సమితిలో చర్చ జరిగినప్పుడు ఇబ్బందులు ఎదురయ్యాయి కాబట్టి వీళ్ళకు పెట్టే ఖర్చులు కూడా మరి మిలిటరీ ఫండ్ నుంచి కాకుండా వేరే ఫండ్ నుంచి తీసుకొచ్చి మరి వీళ్ళకు ఖర్చులు పెట్టి కేవలం 3 రోజులలో మన యొక్క ఆర్మీ అధికారుల తెలివితేటలతో హైదరాబాద్ నగరాన్ని ముట్టడించడం జరిగింది. మరి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన యొక్క అంటే ఓటమిని ఒప్పుకొని నేను భారతదేశంలో విలీనం కావడానికి నేను సుముఖంగా ఉన్నాను అని చెప్పేసి మరి తన యొక్క రేడియో ద్వారా అతడు ప్రకటించడం జరిగింది. భారతదేశంలో తెలంగాణ రాజ్యం అనేది కలవడం జరిగింది. మరి తెలంగాణ రాజ్యం వచ్చే సమయంలో మనకు తెలంగాణలో అప్పుడు 8 జిల్లాలు ఉన్నాయి. వాటితో పాటు కన్నడంలోని కొన్ని జిల్లాలు, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలు అనేవి ఈ యొక్క తెలంగాణ రాజ్యంగా హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడ్డది. మరి హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1952లో ఎన్నికలు జరిగాయి. మరి ఎన్నికలు జరిగినాయి, అక్కడ పార్లమెంటుకు ఎన్నికలు జరిగినాయి, ఇక్కడ అసెంబ్లీకి హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి. పార్లమెంటుకి ఎన్నికలు జరిగేటప్పుడు ఒక ప్రతిపాదన ఉంది, భారతదేశంలో
ఏ పార్లమెంటు వ్యక్తికి ఎక్కువ ఓట్లు మెజారిటీ వస్తుందో ఆ వ్యక్తి చేత మన భారతదేశ పార్లమెంటును ప్రారంభించాలని చెప్పినప్పుడు మరి అది తెలంగాణకు సాధ్యమైంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నాయకత్వం వహించి సామాన్య ప్రజలను రజాకారుల పీడితుల నుంచి రక్షించిన గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి గారు నల్గొండ పార్లమెంటు సభ నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొంది నెహ్రూ లాంటి ఉద్దండులకు కూడా సాధ్యం కాని మెజార్టీని సాధించి మరి పార్లమెంటును తన చేతుల మీదుగా ప్రారంభించే అవకాశాన్ని కల్పించుకున్నాడు. అది తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి గౌరవంగా భావించవచ్చు. మరి మనం మరొక అంశం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో 1952లో తెలంగాణలో ఉన్నటువంటి 8 జిల్లాలలో మన కమ్యూనిస్టు పార్టీ అనేది అత్యధిక మెజార్టీ స్థానాలు సాధించింది. వాస్తవానికి తెలంగాణ ప్రాంతాన్ని ఒక్కటిగా చూసుకున్నట్లయితే ఆ రోజు కమ్యూనిస్టు పాలన అనేది రావాలి. కానీ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణలోని 8 జిల్లాలతో పాటు కన్నడంలోని కొన్ని జిల్లాలు, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలు ఉండడం వల్ల ఆ జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ అధికంగా వచ్చింది. అదేవిధంగా తెలంగాణ 8 జిల్లాలో కూడా కొన్ని కాంగ్రెస్ పార్టీ సీట్లు తీసుకున్నది. ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు రావడం వల్ల బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరి ఈ సమయంలోనే ఇక్కడ ఆంధ్రాలో మద్రాసుతో కలిసి ఉండడం వల్ల అక్కడ మేము సపరేట్ ఆంధ్ర ఉండాలని చెప్పేసి, మాకు సపరేట్ రాష్ట్రం కావాలని చెప్పేసి ఆంధ్ర ప్రాంతంలో అక్కడ ఉద్యమం చేయడము, మరి వారికి సపరేటు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడము. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళకు కనీసం కార్యాలయాలు అంటే ఆఫీసులు కూడా లేని పరిస్థితుల్లో, వాళ్ళకు దిక్కు లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తెలంగాణ అనేది అత్యంత అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ అనేది వారికి అంటే వాళ్లకు అది ఒక మంచి ఆప్షన్గా కనబడ్డది. వెంటనే వాళ్ళ కాంగ్రెస్ లీడర్లు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ పెద్దలతో సంప్రదింపులు జరిపి ఎలాగైనా సరే మన ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణతో కలపాలి, భాషా పరంగా కావచ్చు లేకుంటే భౌగోళిక పరంగా కావచ్చు, ఇది అత్యంత అవసరం అని చెప్పేసి చాలా కారణాలు చూపించి మరి ఆంధ్ర రాష్ట్రాన్ని మరి తెలంగాణను ఒక్కటిగా చేసే ప్రయత్నం అయితే జరిగింది. అయితే ఇక్కడ తెలంగాణలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉన్నప్పుడు, అదేవిధంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అయిపోయిన తర్వాత ఈ ఆర్మీ అధికారులు ఎప్పుడైతే కొంతకాలం అంటే ఎన్నికలు వచ్చేంత వరకు పరిపాలన చేశారో ఇక్కడ ఒక 2 సంఘటనలు జరిగాయి. ఎందుకంటే ఈ ఆర్మీ జేఎన్ చౌదరి అనే వ్యక్తి ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తర్వాత కొన్ని రోజులు పరిపాలించాడు. ఆ పరిపాలించే కాలంలో ఆంధ్ర నుంచి వెళ్ళి చాలామంది వ్యక్తులను ఇక్కడ ఉద్యోగంలో పెట్టడం జరిగింది. అప్పుడు ఒక ఉద్యమం ఏంటంటే, అరే తెలంగాణ మాది, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఒకటే భావం తెచ్చుకున్నారు, తెలంగాణ మాది, ఇక్కడ ఉద్యోగాలు మేము చేయాలి, కానీ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మా ఉద్యోగాలు చేస్తే మాకు ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పేసి అప్పుడే కొన్ని ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ సమయంలోనే మరి ముల్కీలు అని చెప్పేసి ముల్కీలు నాన్ ముల్కీలు అనేది చెప్పిళ్ళు. ముల్కీలు అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు, నాన్ ముల్కీలు అంటే బయట వాళ్ళు. సో అప్పుడే కొన్ని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో కూడా స్థానికేతరులు అనేది ఉద్యోగాలలో కొంచెం వచ్చినటువంటి అంశం. ఇవన్నీ అప్పుడప్పుడు జరుగుతున్న అంశాలే. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మరి ఆంధ్ర కనుక తెలంగాణలో కలిస్తే జరగబోయే పరిణామాలను ఒక అంచనా వేయడానికి పెద్ద మనసుల ఒప్పందం అని చెప్పేసి ఫిబ్రవరి 20 తారీఖు 1956 ఢిల్లీలో జరగడం జరిగింది. మరి తెలంగాణ నుంచి వెళ్ళి 4 వ్యక్తులు, ఆంధ్ర నుంచి వెళ్ళి 4 వ్యక్తులు అక్కడికి పోయి పెద్దల మనసుల ఒప్పందం, దీన్ని ఇంగ్లీష్లో జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటారు. ఇందులో ఏం చేసిందంటే తెలంగాణ అనేది ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రం. తెలంగాణలో వచ్చినటువంటి పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం మిగులు బడ్జెట్ ఏదైతే ఉందో అది తెలంగాణకే ఖర్చు పెట్టాలి. తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి, రెవెన్యూ కానీ ఒక మంచి పదవులు ఇవ్వాలి. తెలంగాణకు అభివృద్ధికి సపరేటు ఒక మండలి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాలు తెలంగాణ ప్రాంతం వారికే ఇవ్వాలని చెప్పేసి కొన్ని ఒప్పందాలతోటి పెద్ద మనసులో ఒప్పందం చేసుకొని మరి ఈ 2 రాష్ట్రాలు కలపడానికి ఒక అగ్రిమెంట్ అయితే జరిగింది. 1956 నవంబర్ 1 నాడు నవ్యాంధ్రప్రదేశ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి పెద్ద మనసులో ఒప్పందం ప్రకారం ఉంటే ఏ లొల్లు ఉండపోవు. కానీ తర్వాత వచ్చినటువంటి ఆంధ్ర పాలకులు పెద్ద మనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కి ఇక్కడ ఉన్నటువంటి నిధులు ఆంధ్రాకు తరలించడం, ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను ఆంధ్ర ప్రాంత రైతులకు తరలించడం, ఇక్కడున్న ఉద్యోగాలను ఆంధ్ర వారితో భర్తీ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, మేధావి వర్గం కావచ్చు, చదువుకున్నటువంటి విద్యార్థి లోకం కావచ్చు, ఈ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో,
ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి వచ్చింది, ఏం చెప్పి తెలంగాణను ఆంధ్రాలో కలిపారు, ఇప్పుడేం జరుగుతుంది, ఇదంతా కరెక్ట్ కాదని చెప్పేసి మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, కాబట్టి తెలంగాణ రాష్ట్రం మాకు ప్రత్యేకంగా ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయని చెప్పేసి మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కాంక్షిస్తూ ఉద్యమాలు సాగడం జరిగింది. 1969లో ఈ ఉద్యమం అనేది ఉవ్వెత్తున లెగిసింది. మరి ఉవ్వెత్తున లెగిసిన ఈ ఉద్యమము ఆ రోజు చెన్నారెడ్డి గారు కూడా నాయకత్వం వహించాడు. తెలంగాణ ప్రజాసమితి పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అతనికి చాలా మద్దతు లభించింది. అనేక సీట్లను కూడా అతడు గెలుచుకోవడం జరిగింది. అప్పుడు భారతదేశంలో ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు కూడా అక్కడ ఒక రాజకీయ అనిశ్చితి నెలకొనడం, ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ సొంతంగా ఆమె ఎన్నికలకు పోవడము, ఆమెకు చెన్నారెడ్డి గారు మద్దతు ప్రకటించి మరి ఇక్కడ ఉద్యమం అనేది ఒక రకంగా ముగియడానికి పరోక్ష కారకుడయ్యారని చెప్పేసి తెలంగాణ ఉద్యమ కారకుల్లో ఒక భావన అయితే ఉంది. 1969లో ఉవ్వెత్తున లేచినటువంటి ఉద్యమము ఎంతో అరాచకాలు, ఎంతోమంది బలిదానాలు తీసుకున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్న కాంక్షను మాత్రం నెరవేర్చలేకపోయింది. తర్వాత మేధావుల వారి యొక్క మనసుల్లో మేధావుల మీటింగుల్లో ఎప్పటికీ తెలంగాణ ఉద్యమం సజీవంగా ఉంటూ మీటింగ్ల వరకే పరిమితం అవుతూ సామాన్య జనానికి చేరకుండా కొంతకాలం అయితే స్తబ్దుగా ఉన్నప్పటికీ 1990 నుంచి మళ్ళీ కొంత అలజడైతే వచ్చింది. దాని తర్వాత మనందరికీ తెలిసిందే 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారు నాయకత్వం వహించిన తర్వాత ఈ ఉద్యమం అనేది సామాన్య ప్రజానికానికి కూడా రావడం జరిగింది. అంటే టీఆర్ఎస్ పార్టీ అనేది అప్పటి వరకు మేధావి వర్గంగా ఉన్నటువంటి తెలంగాణ ఆకాంక్ష, ఒక టీఆర్ఎస్ పార్టీ మా పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం అని చెప్తూ పార్టీగా ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి పార్టీ స్థానిక సంస్థల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేస్తూ ఓట్ల గురించైనా సరే ప్రజల దగ్గరికి తెలంగాణ అనే భావనను తీసుకువెళ్తూ మరి తెలంగాణ యావత్ ప్రజానికాన్ని తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకునేలా చేసిందనడంలో సందేహం లేదు. ఆ సమయంలో తర్వాత అన్ని పార్టీల సహకారంతో ఉద్యమాలు సాగుతున్న క్రమంలో 2009లో కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష చేయడము, భారతదేశాన్ని పరిపాలించే కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణకు అనుకూలమని ప్రకటన చేయడము, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అనిశ్చితి నెలకొల్పే విధంగా ఎమ్మెల్యేలంతా మూకుమ్మడి రాజీనామాకు శ్రీకారం చుట్టడము, వెంటనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మన చర్చల తర్వాత ప్రారంభమవుతుందని మరొక ప్రకటన చేయడము, అది అలా కొనసాగుతూ 2014 వరకు మరి తెలంగాణ ఆకాంక్ష అనేది నెరవేరకుండా ఉండి 2013 ఎండింగ్లో తెలంగాణ పూర్తిగా అంటే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ముగిసి మనకు జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం అనేది ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవడానికి కారణమైంది. ఎన్నో సంఘటనలు, ఎన్నో మలుపులు, తెలంగాణ చరిత్ర అనేది 2300 సంవత్సరాల ముందే ఆధారాలతో బయటపడ్డ ఈ గొప్ప చరిత్ర, సగం భారతదేశాన్ని పరిపాలించిన ఉన్నటువంటి చరిత్ర, 1518 వరకు హిందూ రాజులు పరిపాలించబడ్డటువంటి చరిత్ర, తర్వాత ముస్లిం రాజులు పరిపాలించబడ్డ చరిత్ర, తర్వాత కమ్యూనిస్టు పాలన, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ఆంధ్రప్రదేశ్ విలీనము, మన అవమానాలు, అరాచకాలు అంటే అన్యాయాలను చెప్పాలి, ఇన్ని తట్టుకొని మళ్ళీ తెలంగాణ ఆకాంక్ష పురుడు పోసుకొని తెలంగాణ ఉద్యమం చేపట్టి దాదాపు 1969 నుంచి చూసుకుంటే 2014 వరకు ఈ కాలం మొత్తం కూడా తెలంగాణ ప్రజలు అనేది తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకొని బలంగా జూన్ 2 తారీఖు నాడు మనం ఈరోజు ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటున్నాం. అయితే ఈ వీడియోలో మీకు చెప్పినట్టు సెప్టెంబర్ 17 అనేది మరి ఆ భారతదేశంలో తెలంగాణ రాజ్యం కలిసినందుకు విలీనమనన్నా, లేకుంటే అప్పటి వరకు రజాకార్ల చేతుల్లో, జమీందారు జగీర్దారు చేతుల్లో అత్యాచారాలకు, బలిదానాలకు, అత్యాచారాలకు, వారి యొక్క భూములు లాక్కోవడానికి, వారి యొక్క మరణకాండకు నుంచి విముక్తి పొంది విమోచన దినోత్సవం జరుపుకోవాలన్నా మీరు కామెంట్ రూపంలో తెలపండి. వీడియో కొంచెం లెందీగా ఉన్నా మీరు చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.